నా ప్రతీకార జ్వాలల్లో నువ్వు నీ కుటుంబం మసి. ఇదే ఈ తామసి ఆనా. ఇక విషకన్య ప్రయోగం మొదలు పెడదాం తక్షక. కార్తీక మడమ మీద ప్రాణం పోసుకున్న ఓ సర్పరాజా, కార్తీకను అధీనం చేసుకో. మా ఆజ్ఞల్ని పాటించు. మేము చెప్పినట్టు కార్తీక వినేలా తనని ఆధీనంలోకి తీసుకోవాలి సర్పరాజయ్య. కార్తీక, ఇక మేలుకో, నిద్ర మేలుకో. కార్తీక, నిద్ర మేలుకో. కార్తీక, నువ్వు మా ఆజ్ఞ పాలన చెయ్యాలి. ఆ ఇంటి నుంచి బయటికి రా. రా రా, బయటికి రా, బయటికి రా, రా. తక్షక, తెర మీద కార్తీక బయటకొస్తున్నట్టు కనిపించడం లేదు. తామసి, ఆ ఇంట్లో నాగమణి ఉంది కాబట్టి కార్తీక మనకు కనిపించదు. గడప దాటితేనే మనకు తెర మీద కనిపిస్తుంది తామసి. కార్తీక, ఇంటి గడప దాటు, దాటు, దాటు. జయ హో తక్షక. కార్తీక గడప దాటింది. చూడండి మన ప్రతీకార జ్వాల. హే కార్తీక, మీ ఇంటి నుంచి రోడ్డు మీదకి రా. ఎడమ వైపుకు తిరుగు. అలాగే ముందుకురా. రా రా. నీ కుడివైపు పాడుబడ్డ బిల్డింగ్ ఉంది చూడు. బిల్డింగ్ పైకెక్కి నిలబడు. బిల్డింగ్ పైకెళ్ళు కార్తిక.
కార్తిక, బిల్డింగ్ అంచుకు వెళ్ళి నిలబడు. తామసి, విషకన్య ప్రయోగం ఫలించింది. కార్తీక, ఆగు! తక్షక, ఆపద్దు. ఆ కార్తిక చావాలి, చావాలి, చావాలి. తామసి, ఆగ్రహాన్ని నిగ్రహించుకో. కార్తీకతో ఆ ఇంట్లో ఉన్న నాగమణిని నువ్వు చేజిక్కించుకోవాలి. అది నీ మొదటి కర్తవ్యం. ఆ తర్వాత ఆ ఇంట్లో వాళ్లను ఒక్కొక్కరిగా చంపాలి. అది ద్వితీయ కర్తవ్యం. ఆ తరువాత ఆ వచ్చే పౌర్ణమికి కార్తీక చస్తుంది. అది తృతీయ కర్తవ్యం. నన్ను క్షమించు తక్షక. పగ ప్రతీకార జ్వాలల్లో వివేకం, విచక్షణ కోల్పోయాను. సరే, ముందు కార్తీకను వెనక్కి పిలిపించు. కార్తిక, బిల్డింగ్ దిగి వెనక్కొచ్చే. నీ ఇంటికెళ్ళు. తామసి, ఇక మన నెక్స్ట్ టార్గెట్ మొదలు పెడదాం. హే రాణమ్మ, అసలు కథ ఇప్పుడే మొదలైంది. హచ్చుకి బుచ్చికి కాసుకో. ఏమైంది నాకు? నేను ఇక్కడికెలా వచ్చాను? నాకేమైంది? నాకేదో అయ్యింది. నాకేదో జరిగింది. రే మామా, ఫిగర్ రా. ఈ టైంలో వస్తుందంటే ఒకసారి మాట్లాడదాంరా. డార్లింగ్, ఏ డార్లింగ్. ఫిగర్ అదిరిపోయింది. లిఫ్ట్ కావాలా పాపా? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? డ్రాప్ చేయమంటావా? సర్లే, దగ్గరలో మా గెస్ట్ హౌస్ ఉంది, వెళదామా? లేదంటే కార్లోనే గెస్ట్ హౌస్ ఉంది, ఆడుకుందావా? పిచ్చి పిచ్చిగా ఉందా? నా జోలికొచ్చారో మా డాడీ మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టరు. మీ డాడీ సంగతి తర్వాత, ముందు మా సంగతి చూడు. రేయ్, చెయ్యి వదలరా. వదలు. పట్టుకుంది వదలడానికి కాదు. వదులుతావా లేదా? ఏయ్, అర్ధరాత్రి అందమైన అమ్మాయి ఇలా ఒంటరిగా కనిపిస్తే అలా వదిలేమంటే ఎలా? ఏయ్, పట్టుకోనరా. వదిలిపెట్టండి. వదలండి రా. ఏయ్,
రే లోపల ఏదో అవుతుందిరా. రే ఏంట్రా ఇది? నమస్కారం ఎస్ఐ గారు. నమస్తే. ఎలా జరిగింది? నైట్ కొంతమంది కుర్రాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ట్రీట్మెంట్ చేస్తే గాయాలైన చోట స్నేక్ పాయిజన్ డిటెక్ట్ అయింది. కానీ వాళ్ళను పాము కాటేయలేదు. ఒక అమ్మాయి దాడి చేసి గోళ్లతో రక్కింది. అమ్మాయి రక్కిన చోట, కొరికిన చోట ఆ పార్ట్ వరకు మొత్తం నల్లగా మారిపోయింది. డాక్టర్, అమ్మాయి దాడి చేస్తే పాము విషయం కనిపించడం ఏంటి? నీ పేరేంటి? బబ్లు సార్. రాత్రి ఏం జరిగిందో క్లియర్గా చెప్పు. నైట్ మేము లేట్ స్టడీ చేసి రోడ్డు మీదకి వచ్చాం సార్. ఆ టైంలో ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్తుంటే చూసాం సార్. పాపం ఒంటరిగా వెళ్తుందని లిఫ్ట్ కావాలా అక్క అని అడిగాం, అంతే సార్. మీద పడి రక్కేసి కొరికి కొట్టేసింది సార్. ఇదేనా జరిగింది? నిజం సార్. పిచ్చి పట్టిన కుక్కలా మా మీద దాడి చేసింది. మేము స్పృహ తప్పి పడిపోయాం. ఈ గాయాలవ్వడం వరకు నిజమే. లిఫ్ట్ ఇస్తానక్క అని మీరు అడగడం నిజమా? నువ్వు నిజం చెప్పకపోతే జైలుకి వెళ్తావు. అనవసరంగా కెరీర్ డిస్టర్బ్ చేసుకోకండి. టెల్ మీ ద ఫ్యాక్ట్. సార్, అది అర్ధరాత్రి ఆ టైంలో ఆ అమ్మాయిని చూసి మేము ఇండీసెంట్గా ప్రవర్తించాం సార్. కానీ తన మీద మేము ఎలాంటి అఘాయిత్యం చేయలేదు సార్. మీరు ఆ మూమెంట్ ఇచ్చేసరికి తను దాడి చేసింది. అవును సార్, జరిగింది ఇంతే సార్. ఆ అమ్మాయిని మీరు ఫొటోస్ ఏమైనా తీసారా? లేదు సార్. ఆ అమ్మాయిని చూస్తే మళ్ళీ ఏమైనా గుర్తుపడతారా? నైట్ కదా సార్, సరిగ్గా చూడలేదు. చూస్తే గానీ చెప్పలేం. డాక్టర్, వీళ్ళకి ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి. వీళ్ళ ఫ్యామిలీస్తో తర్వాత మాట్లాడతాను. అలాగే అలాగే వీళ్ళ రిపోర్ట్ కూడా నాకు పంపించండి. అలాగే ఎస్ఐ గారు. రాయ్, అర్ధరాత్రి అమ్మాయిలు బయటకు కనిపిస్తే చాలు కామెంట్లు చేయడం, ఏడిపించడం తప్పు. మైండ్ సెట్ మార్చుకోండి. జనరేషన్ మారినా బుర్రలో పేడ మాత్రం అలాగే ఉండిపోయింది. మారండి. లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వండి. సారీ సార్. ధర్మతేజ్ గారు, ఉగాది శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ రాణమ్మ. నీకు కూడా మన తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కృష్ణ, అమ్మా, ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నన్ను ఆశీర్వదించమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి కృష్ణ. అమ్మా, అందరికంటే ముందు నేనే ఉగాది శుభాకాంక్షలు చెప్పాను. నీ దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నానమ్మా. సరే. చూస్తున్నా నాకు ఉగాది విశేష్ చెప్పావు గాని నా దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకోలేదు నువ్వు. మీరు మామిడి తోరణాలు కడుతున్నారు కదా నాన్న. ఎంతైనా నువ్వు అమ్మ కూచివి కదా. అవునయ్య గారు, మీరు చెప్పింది నిజమే. కృష్ణబాబు ఈ యశోదధన్యుడే. రాణమ్మ, కార్తీక కావేరిలు నా కూతురులు. వాళ్ళు ఫస్ట్ వచ్చి నా దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు చూడు. సరే, చూద్దాం రా. గొడవలు పెడుతున్నావా? సరదా కోసం అన్నానులేమ్మా. డాడీ, మీకు ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది డాడీ. హ్యాపీ ఉగాదమ్మా, హ్యాపీ ఉగాది. చూసావా రాణమ్మా, నా కూతురులు.
రానమ్మా, నా కూతుర్లు ఎంత అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ డాడీ. రానమ్మా, కార్తీక కావేరీలు నాన్న కూచీలు. ఆ, నిజమే కదా కృష్ణ? ఆ, నిజమే అమ్మా. అమ్మా ఆ, మమ్మల్ని ఆశీర్వదించు. సరే, దేవుడి దీవెనలతో కలకాలం చల్లగా ఉండాలి తల్లి. నాన్న, మీ కూతుర్ల గురించి ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు. ఒరే కృష్ణ, నాకు ఘోరమైన అవమానం జరిగిందిరా. నేను అలిగాను. అమ్మా, ఈ రోజు స్పెషల్ ఏంటి? పులిహార, బొబ్బట్లు, కుడుములు, పూర్ణాలు. రానమ్మా, ఇక చాలు చాలు. నేను చెప్పేది ఒక్కసారి విను. నేను అలిగాను రానమ్మా. అమ్మా, వేప పువ్వుని రెడీ చేశాం. ఇక నువ్వు ఉగాది పచ్చడి చేయడమే లేట్. ఈ రోజు స్పెషల్ గా ఫ్యామిలీ అందరం కలిసి ఉగాది పచ్చడి చేద్దాం రండి. అమ్మా, నువ్వు సూపర్. నాకు ఉగాది పచ్చడి అంటే మహా ఇష్టం. సగం నేనే లాగించేస్తాను. అమ్మో, ఉగాది పచ్చడా? చేదు, నాకస్సలొద్దు. అబ్బా, వద్దంటే కుదరదక్క. నీతో 10 కప్పుల పచ్చడి తినిపిస్తాను. ఒరే కృష్ణ, నేను అలిగాను రా. ఓ, ఈ ధర్మతేజను, ఈ ఇంటి యజమానిని పండగ పూట ఈ నాన్నను పట్టించుకోరా. రానమ్మా, దిస్ ఇస్ 10 మచ్. ధర్మతేజ్ గారు, ఒకసారి కింద చూడండి. మమ్మల్ని ఆశీర్వదించండి నాన్న. నాన్న. పిల్లలు, ఆ భగవంతుడు మిమ్మల్ని క్షేమంగా చూడాలి. నా ఆశీస్సులు ఎప్పుడు మీకుంటాయి. లేవండమ్మా, లేవండ్రా. వాళ్ళు పేరుకే అమ్మ కూచెలు, కాని వాళ్ల గుండెల్లో నాన్న మీద ప్రేమ ఆకాశమంతా. ఈ పండక్కి మీరు ఇంట్లో ఉండడం వాళ్ళెంత ఆనందపడుతున్నారో తెలుసా? అవును నాన్న, ఈరోజు ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేసి పండగంతా మీతోనే. రానమ్మా, ఈ పండగ పూట నా పిల్లలతో ఇంత ఆనందంగా ఉంటానని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇదంతా నీ క్రెడిట్. ఈ ఇంటిని నందనవనం చేసిన నీకు కృతజ్ఞతలు ఎలా చెల్లించాలో నాకు తెలియట్లేదు. ధర్మతేజ్ గారు, ఉగాది శుభాకాంక్షలు మీరు మాత్రమే చెప్పుకుంటారా? మేము చెప్తాం. అన్నయ్య, ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు అన్నయ్య గారు. మీకు కూడా. స్వీట్ తీసుకోండి. థ్యాంక్ యూ. రాకూడలా, నీకోసం ఎదురు చూస్తున్నాం. అత్తయ్య, మావయ్య, మీకు ఉగాది శుభాకాంక్షలు. అబ్బబ్బబ్బా, ఈ విషస్తోనే ఉగాది పండగ అయిపోయేలాగా ఉంది. ముందు ఉగాది పచ్చడి చేయాలి. రండి లోపలికి. రండి. రండి రండి. తామసి, ఈరోజు ఉగాది పండగ. ఆ కార్తీక విషకన్యగా మారిన మొదటి రోజు. నేను అదే ఆలోచిస్తున్నాను తక్షక. కార్తీక గోళ్లు గీసుకుపోయినా కంటి నీరు గాని
లాలాజలం గాని పడితే ఆ పదార్థం విషమవుతుంది. ఆ ఇంట్లో చావు గండాలు మొదలవుతాయి తక్షక. కార్తీకను విషకన్యగా చేసినట్టుగా ఆ రాణమ్మకు తెలియకుండా ఉండాలి తామసి. ఆ ఇంట్లో ఎవరో ఒకరు బలైతే కాని రాణమ్మకు కార్తీక విషకన్య అని తెలీదు తక్షక. ఎవరు ఎలా బలవుతారో వెయిట్ చేసి చూద్దాం. ఒకవేళ విషం కలిసింది కార్తీకనే తీసుకుంటే? విషానికి విషమే విరుగుడు. కార్తీకకు ఏమీ కాదు తామసి. కార్తీక కన్నీరు పడ్డ ఆ ఉగాది పచ్చడి విషంగా మారబోతుంది తక్షక. ఇక ఆ ఇల్లు పూర్తిగా వల్లకాడే.